మొదటి శనివారం ఈ 3వ తేదీన ఈ సమయంలో ఆయన సన్నిధిలో గడపటం అనేది ఆశీర్వాదకరం. ఆమెన్. వాక్య భాగానికి వెళ్దాం. క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. తదుపరి ప్రార్థనలో గడుపుదాం. సామెతల పుస్తకం 28వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే చాలు. నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలు. ఇక్కడ అంటాడు, ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఆ నమ్మకంగా ఉన్న వ్యక్తికి దీవెనలు మెండుగా కలుగుతాయి, మరెన్ని వస్తాయి అంటాడు. ఈ నమ్మకమైన వ్యక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. వారందరి లేకల్లా ఫిల్టర్ చేస్తే ఎక్కువగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఫిల్టర్ చేస్తే ఒకే ఒక వ్యక్తి తేలుతా ఉన్నాడు. ఎవరైనా ఆ ఇద్దరు వ్యక్తులు అంటే ఒకరు దానియేలు, ఒకరు యోసేపు. ఆమేన్. దానియేలు యొక్క జీవితాన్ని మనం బైబిల్ లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు, ముఖ్యంగా అతడు బబులోను దేశానికి కొనుపోబడినప్పుడు అతని జీవితం ఎలాగున్నదో చూసినట్లయితే నిజంగా దానియేలు జీవితాన్ని బట్టి మనం ఉత్సాహపడేటటువంటి మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. బైబిల్ విద్వాంసులైనటువంటి కొంతమంది ప్రకారం దానియేలు తాను చెరసాలకి జైలుకి వెళ్ళినప్పుడు అతని వయసు 16 సంవత్సరాలు అని చెప్పి విద్వాంసులు చరిత్రకారులు రాసి ఉన్నారు. దానియేలు చెరసాలకు వెళ్ళినప్పుడు తన వయసు ఎంత? 16 సంవత్సరాలు. ఆ 16 సంవత్సరాల చిన్న వయసులో దానియేలు మలినము లేనటువంటి వ్యక్తిగా, తాను ఆ మలినము లేనటువంటి జీవితం జీవించాలని ఒక లోతైన నిర్ణయం లేక తాను వచ్చి తన జీవితాన్ని ముందుకు కొనసాగించినటువంటి వ్యక్తి దానియేలు. అలాంటి నమ్మకత్వం, అలాంటి దృఢత్వం, అలా బ్రతకాలి, మలినము లేనటువంటి జీవితం బ్రతకాలి అనేటటువంటి మాట మన జీవితాల్లో కూడా అది మిళితమై ఉండాలనేది సేవకునిగా నా ఆశ ఉంది. ఆమేన్. ఆ మలినము లేనటువంటి జీవితం నాడు ఆయన జీవించాడు, నేడు కూడా మనం అలాంటి జీవితం జీవించే వారిగా ఉండాలని ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఆ దానియేలులో ఆ మలినము లేనటువంటి జీవితం, ఆ రాజ్యములో 120 సంస్థానాలుంటే ఆ 120 సంస్థానాల సామ్రాజ్యంలో గల రాజులందరిలే కంటే కూడా ఉన్నతమైన స్థానాన్ని దానియేలు దేవుడికి ఇచ్చాడు. 120 సంస్థానాలు ఉన్నాయి, 120 మంది రాజులు ఉన్నారు. ఆ 120 మంది సంస్థానముల అధిపతుల కంటే కూడా ఉన్నతమైన భాగ్యము దానియేలుకు దొరకటానికి గల కారణం తాను మలినము లేని వ్యక్తిగా ఉన్నాడు. తాను మలినము లేని వ్యక్తిగా ఉండడానికి గల కారణం ఏంటంటే, నా దేవుని దగ్గర నేను నమ్మకంగా ఉండాలి. ఇదొక్క ఆలోచన మాత్రమే దానియేలును ముందుకు నడిపించింది. మీరు గమనిస్తే మనకు గౌరవం, మనకు ఆశీర్వాదం, మనకు మంచి పేరు తూర్పు నుండో లేకపోతే పరమట నుండో దక్షిణము నుండో రాదు, కానీ ఉత్తరము నుండి వస్తుందని బైబిల్ లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఉత్తరము నుండి రావటానికి గల కారణం యోబు పుస్తకం 37వ అధ్యాయం 22వ వచనం అంటుంది, ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని అక్కడ ఉన్నాడు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఉత్తర దిక్కున సియోనులో నివాసము చేస్తున్నటువంటి ఆ దేవుని సింహాసనము దగ్గర నుంచే నీకు గౌరవం రావాలి అన్నా. ఆ ఉత్తర దిక్కున సియోనులో స్థిర నివాసంగా ఉంటున్నటువంటి ఆ దేవుని సన్నిధిలో నుంచే నీకు మంచి పేరు రావాలి అన్నా, నీకు గౌరవం రావాలి అన్నా, నీకు మంచి పేరు రావాలన్నా, నువ్వు ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలి అన్నా, నీ కుటుంబములో, నీ వీధిలో, లేదంటే నీ సమాజంలో, నీ ప్రాంతంలో, నీ సంఘములో నువ్వు గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే మొదట అది నీ వల్ల లేకపోతే నీకున్నటువంటి ఐశ్వర్యం వల్ల రాదు, కానీ కేవలం దేవుని దగ్గర నుంచే హెచ్చింపు అనేది నీకు వస్తుంది.
ఈరోజు దానియేలు మలినము లేని వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆ దానియేలు 120 సంస్థానములకు పైన అధికారిగా ఉన్నాడు. ఆమేన్. ఈ లోకంలో నిన్ను నన్ను మనల్ని హెచ్చించేవేమీ లేవు. ఏ హెచ్చింపు వచ్చినా అది లోక సంబంధమైనదే. చాలాసార్లు చెప్పాను నీకు, మనిషి అనేవాడు ఎప్పుడు దండేస్తాడో తెలియదు, ఎప్పుడు నిందేస్తాడో తెలియదు. దండేసిన వ్యక్తే నిందేయొచ్చు, నిందేసిన వ్యక్తే దండేసి, ఇది శాశ్వతం కాదు. కానీ దేవుడు మాత్రం నీకెప్పుడు దండేసి నిన్ను హెచ్చించాలని కోరుకుంటూ ఉంటాడు. ఆమేన్. కానీ నువ్వు హెచ్చింపు కావాలి అంటే ఈ లోకంలో నువ్వు హెచ్చింపును ఎదురు చూడకూడదు. నీ అయినోళ్ళ కాడ పోయినోళ్ళ కాడ నువ్వు హెచ్చింపును ఎదురు చూడకూడదు. నువ్వు ఎక్కడ చూడాలంటే నా దేవుని సన్నిధిలో నేను హెచ్చుగా కనపడాలి, నా దేవుని సముఖంలో నేను గొప్పగా కనపడాలి. అంటే దేవుడిని హెచ్చిస్తాడే దేవుడు అంటే ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారిని మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు. ఇందులో వేరే మార్పు అనేది లేదు. నువ్వు నీతిగా ఉన్నావా, దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే రాజీ పడే వ్యక్తి ఎప్పుడు కూడా వర్ధిల్లడు. ఎవరు వర్ధిల్లాలి అంటే తనలో ఉన్నటువంటి స్వభావం వలన మాత్రమే దానియేలు వర్ధిల్లాడు అన్న నమ్మకం నీలో ఉన్నప్పుడు నీలో ఉన్న స్వభావం వలన నువ్వు హెచ్చింపబడతావు. వారి వల్ల వీరి వల్ల నువ్వు హెచ్చింపబడవు. నువ్వేది మాట్లాడినా కూడా ఏదో చాలా సునాయాసనంగా ఉన్నావు చెప్పేవాడు నిన్ను చూసి ఏం ఆలోచిస్తాడు, వీళ్ళకి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటి. నువ్వేది చెప్పినా నువ్వు నవ్వుతా ఉన్నావు, నిన్నేమంటారు వీడికి మెంటల్ హాల్ ఉందా అని వెళ్ళిపోతారు. ఏది చెప్పినా నువ్వు కొరతలు చెప్తా ఉన్నావు, నీ ఇక్కడ చెప్పటమే మానేస్తారు. అవునా కదా? ఒక వ్యక్తి ఒక సన్నివేశాన్ని ఒక సందర్భాన్ని చెబుతున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళు ఏ స్లాంగ్లో చెబుతున్నారో దానికి సరి సమానంగా నువ్వు సమాధానం ఇవ్వగలిగినప్పుడు ఏదో కొంత అంతైన ఆదరణ అనేది ఉంటుంది. నువ్వు ఏడుస్తా చెప్తా ఉంటే వీళ్ళు నవ్వుతూ ఉంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా నీ స్వభావం, నీలో ఉన్న స్వభావాలు అవన్నీ కూడా. కాబట్టి నువ్వు హెచ్చింపుగా కనపడాలి అన్నా, నువ్వు గౌరవంగా కనపడాలి అన్నా, నువ్వు మర్యాదగా కనపడాలన్నా, దేవుని సముఖంలో నువ్వు పరిశుద్ధత కలిగిన దానిగా కనపడాలి అన్నా, వాడగా కనపడాలన్నా నీలో ఉన్నటువంటి స్వభావమే వీటన్నిటికీ ప్రతిరూపం. తాగుబోతున్న మొహం తెల్లారి చూస్తే ఎలాగుంటుంది? కళ్ళని ఎర్రంగా ఊదిపోయి పచ్చకామెరలోడి మొహం ఉన్నట్టు ఉంటుంది. కారణం రాత్రంతా వాడు మన కంట్రోల్లో లేడు. ప్రార్థన చేసేవారి ముఖం ఎలా కనపడద్ది? ప్రకాశమానంగా కనపడద్ది. కిడ్నీలు చెడిపోయిన ముఖం ఎట్లా కనపడద్ది? ఒళ్ళంతా వాసి కనపడద్దు. అంటే లోపల ఏదుందో అది నీకు బయటికి కనిపిస్తుంది. నువ్వు లోపల ఎదవ మనిషివి, ఎదవ మనస్తత్వం కలిగిన మనిషివి, నీ ముఖం కూడా ఎలాగుంటుందో తెలుసా? రాక్షసులాగా ఉంటుంది. నువ్వు ఆడ ఏడ తిరిగి ఒక దగ్గర కుదురుగుండే మనిషి కాదు, అయిపుట్టినన్నీ చేసే మనిషి. నువ్వు కనపడే మనుషులకి ఎలా కనపడతావు? ఎలా కనపడతావు? అలాగే కనపడతావు. అంటే నీలో ఏ స్వభావం అయితే ఉందో ఆ స్వభావం ఆటోమేటిక్గా మనుషులు పసిగట్టగలరు. కారణం అంటే నీ స్వభావాన్ని బట్టి నీ నడుతుంటుంది, నీ స్వభావాన్ని బట్టి పలకనింపు ఉంటుంది, నీ స్వభావాన్ని బట్టి నీ మాట ఉంటుంది, నీ స్వభావాన్ని బట్టి నీ చూపు ఉంటుంది, నీ స్వభావాన్ని బట్టి నీ తలంపు ఉంటుంది. స్వభావం అనేది ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది. కానీ నీలో ఏమి స్వభావం ఉంది అనేది నీ ఓల్ బాడీ చూపించేస్తుంది బయటికి. చూపిస్తుందా? చూపించదా? చూపిస్తుందా? చూపించదా? 100% చూపిస్తుంది. దానియేలులో ఉన్నటువంటి స్వభావమే దేవుని ఎదుట తన మంచివానిగా చూపించింది. హల్లెలూయా. ఏమి స్వభావం ఉన్నది దానియేలులో? దానియేలు అంత హెచ్చింపబట్టడానికి ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు దానియేలు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే దానియేలు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించను. చాలు. రాజు భుజించే భోజనం అతని అర్హుడు తను తినటానికి, ఆయన నో. తాను తాగే ద్రాక్షరసం తాగటానికి ఇతను ఎలిజిబుల్ ఉంది, ఆయన నో. నీకు అవకాశం ఉన్నా నువ్వు అది తాకకుండా ఉంటావు చూడు, అది నీకు ఆశీర్వాదం, అది నీ స్వభావం. ఎవరు లేరు.
మన విశ్వాసి ఎక్కడికి పోయారు, కేరళ పోయాడు, లేదు గోవా పోయాడు. కల్వరి వాళ్ళు ఎవరు లేరు కదా, నందవనం మెట్రోలో ఎవరు లేరు కదా, లేదు ఆవడి వాళ్ళు ఎవరు లేరు కదా, నన్ను ఎవరు చూస్తారు, నేను స్మోక్ చేస్తే నన్ను ఎవరు చూస్తారు అని నువ్వు సాటుకు పోయి స్మోక్ చేసి డ్రింక్ చేసావు, అది నీ స్వభావం. లేదు నువ్వేదో అవుట్ ఆఫ్ స్టేషన్, ఏదో మ్యారేజ్కి వెళ్ళావు, నైట్ టైం కదా, నువ్వేదో చేసేసావు, తాగావు, తిరిగావు, ఈడెవరు చూడలేదు కదా, అది నీ స్వభావం. అంటే నేను పరీక్షించేవాళ్ళు, నేను గమనించేవాళ్ళు, నేను గౌరవంగా చూసేవాళ్ళు ఎవరు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తావు చూడు, అది నీ స్వభావం. నువ్వు రియల్ మనిషివి అనమాట. అది దాన్ని బట్టే నీ గౌరవం. నువ్వు ప్రజల్లోకి వచ్చి నేను హీరోయిన్, నేను అది ఇది అన్నంత మాత్రాన దేవుడు ఏం చేస్తాడో తెలుసు, నేను హెచ్చించడు, నేను ఎదవగా చిత్రీకరిస్తాడు అందరం. అందుకనే నువ్వు ఎంత బాగున్నా, నువ్వెంత గౌరవంగా ఉన్నా, నువ్వెంత మంచి వస్త్రం వేసుకున్నా, నువ్వెంత నవ్వుతా పలకరించినా, నువ్వెంతమందికి ఎన్ని బహుమానాలు ఇచ్చినా వాళ్ళలాగా మనం హెచ్చించబడలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు మనుషులు ఎదురుగా ఒకలాగున్నావు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఒకలాగున్నావు. అసలు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ స్వభావం అది, కాబట్టి నువ్వు హెచ్చించబల్లా. నువ్వు మనుషులు ఉన్నప్పుడు ఎలాగుంటావో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే, అది నీ స్వభావం. ఆమేన్. ఇప్పుడు నాకు ఎవరైనా నేను ఫోన్ చేశారనుకో, నేను ఎక్కడ ఉంటానో అక్కడికి ఆ ప్లేస్ చెప్తాను. నేను ఎక్కడుంటే ఆ అది షాప్ అయితే షాపు, ఇల్లు అయితే ఇల్లు, హోటల్ అయితే హోటల్, చర్చి అయితే చర్చి, ఎక్కడుంటే అక్కడ చెప్తా. మీరు ఎంతమంది ఉన్నారు కరెక్ట్గా నేను ఆ ప్లేస్లో ఉన్నానని చెప్పేవాళ్ళు? చెప్పలేకపోతున్నామంటే అది నీ స్వభావం. నువ్వు ఒక దిక్కుండి ఒక దిక్కున్నట్టు, ఒక స్థలంలో కూర్చొని ఒక స్థలంలో ఉన్నట్టు. ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది, ఏదో సింపుల్ ఫంక్షన్, ఒక ఫోన్ వచ్చింది. దూరంగా ఉండి ఇతను ఏం చెప్తాడని అతనికి ఫోన్ చేశాడు. అన్నా ఎక్కడున్నారు? నేను ఇప్పుడే తాజ్ హోటల్లో ఫోన్ చేస్తున్నా. వాడు ఆడ ఫోన్ చేసేది ఏదో వీధిలో రోడ్లో ఫోన్ చేస్తున్నాడు, ఒక చిన్న ఫంక్షన్. ఇప్పుడే తాజ్ హోటల్లో ఫోన్ చేస్తున్నా, తన గొప్పతనాన్ని ఆడ చూపిస్తాను. మీరు ఎక్కడున్నారంటే, నేను కూడా ఇదే తాజ్ హోటల్లో నీ వెనక కూర్చొని తింటున్నాను అన్నాడంట, వెనక నుంచి. చూసారా, దొంగని ఖచ్చితంగా పట్టిస్తుంది. నీ స్వభావం మంచిదై ఉండాలి. ఆమేన్. అక్కడ దానియేలు రాజు భుజించు భోజనమునైనా ఆయన పానము చేయు ద్రాక్షరసమునైనా పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. దానియేలు మనస్తత్వం. ఎందుకంటే నా దేవుడు నాకు రాజు అయి ఉన్నాడు. ఆమేన్. నేను ఆ రాజు కింద ఉండేవాడిని కానీ ఈ రాజు కింద ఉండేవాడిని కాదు. హల్లెలూయా. అంటే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దానియేలు తన్ను తాను పరిశుద్ధంగా ఉంచుకోవాలని ఆశపడ్డాడు. తనను ఎప్పుడు కూడా అపవిత్రపరచుకోకుండా తనను తాను కాపాడుకోవాలని ఒక దృఢమైన కదల్చబడినటువంటి ఒక నిర్ణయం తాను తీసుకున్నాడు. నువ్వు ఎవరు లేకపోతే ఒకలాగా, అందరుంటే ఒకలాగా. అది ఎంత తప్పైన స్వభావం. ఈరోజు నీ కుటుంబం లేదు నీవు కదల్చబడటానికి, అవమానపరచబడటానికి, లేదు ఇంకోటి కావటానికి, కష్టాల కర్రలలో ప్రయాణానికి కారణం నీ స్వభావమే. ఎవరి వల్ల నీకు కష్టాలు రావు, ఎవరి వల్ల నీకు బాధలు రావు, ఎవరి వల్ల నీకు అవమానాలు రావు, ఎవరి వల్ల నీకు నిందలు రావు, ఎవరి వల్ల నువ్వు కష్టపడవు. ఎందుకు నువ్వు కష్టపడతావు, ఈ సమస్యలే నీకు ఎందుకు వస్తాయంటే దానికి మూలాధారం నీ స్వభావమే. నీ స్వభావమే, నీ మనస్తత్వమే నిన్ను ఏదైనా చేయగలదు. ఆ మనస్సాక్షిని దానియేలు చంపుకోకుండా, నేను ఉదయం కూడా చదివించాను. యెహెజ్కేలు పుస్తకంలో చూస్తే 14:14 చూస్తే నోవాహు పేరు, నోవాహును, దానియేలును, యోబు అని వారి పేరు. ఒక్కసారి ఉండు తల్లి, నువ్వు చదివి నేను మిస్ అయ్యి ఒక్క నిమిషం నేను చూసుకునేవాడిని. నేను చదువుతాను.
నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆమేన్.